యాందమ్మ సేజ్ తల్లు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రామ టాక్స్ ఇన్ కర్ణాటక. ఈరోజైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాం. మేమైతే కొత్త ఇల్లు, ఇదైతే బెడ్రూమ్. ఇక్కడ చూద్దారండి, ఇందు 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 ఇప్పుడు ఖాళీ లేదు. ఇందు ఏం చేస్తుంది అక్కడ? ఇందు పెయింట్ కొడుతుంది. అంటే యూపీఎస్ పెట్టే బాక్స్ పెట్టే ఒక చిన్న అరలాగా కట్టిండ్రు, దానికి పెయింట్ కొడుతుంది. ఇందు అయితే చూపిస్తా చూడండి. కనపడుతుంది చూస్తే, పెయింట్ కనిపించట్లేదు. నేను కూడా ఆర్టిస్ట్నే ఫ్రెండ్స్. ఓకే మాయా. డ్రెస్ వచ్చినావు. చెప్పు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇల్లు ఓపెనింగ్ అయితే జరిగింది. ఇంకా మేమైతే జరిగిన నెక్స్ట్ డేనే మేము సామాన్లన్నీ తెచ్చుకున్నాం ఇక్కడికే. ఇంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకా ఓపెనింగ్ అయిన దగ్గర నుండి ఆ రోజు అక్కడే నిద్ర చేయాలి అని చెప్పిన కదా, హోమం చేసి నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి పూజ చేసి ఇక్కడే ఉండాలి అంటే ఇంక మేము ఓకే అని చెప్పి సామాన్లన్నీ ఇక్కడే తెచ్చుకొని ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నాం. ఇంక మీదట కూడా ఇక్కడే ఉంటాం. చూడండి, ఇంకన్నీ ఇలా సర్దేసినాము. ఇంక ఎంట్రన్స్ అనమాట ఇదైతే. వాకిల్ నుంచి ఇంక ఇలా ఎంట్రన్స్ ఇలా వస్తే ఇంక ఇలా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇలా టర్న్ అయ్యమంటే మన ఇల్లు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇదైతే రీసెంట్గా తిరుపతి పోయినాం కదా, ఇంకా పూజ చేసుకొని గృహప్రవేశం అయిన తర్వాత తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా ఇది తెచ్చినాము. మా ఆయనకి బాగా నచ్చింది. ఇంకా ఆయన నేను వద్దన్నా కూడా కాస్ట్లీ అయింది అనిపించింది నాకైతే, తెచ్చిండు.
ఇంక ఇక్కడైతే హాల్లోకి వచ్చినాము. టీవీ యూనిట్, టీవీ అయితే ఇదే. ఇక్కడ ఏమో చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టేసి తింటుండండి. ఇది కూడా నేను తిరుపతి సేవకు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి, ఇది నాకు బాగా నచ్చింది. ఈ బొమ్మ తెచ్చినాం కదా, బాగుందా. ఇక్కడ ఒకటి ఏంటిదో ఫ్లవర్ వాజ్. ఇదైతే మా ఇందు సొంతంగా తనే డిజైన్ చేసింది, వెల్కమ్ అని. ఒక అమ్మాయి ఆర్ట్లు క్రాఫ్ట్ ఆర్ట్లు బాగా చేస్తుంది కదా, ఇంకా తనే చేసింది. ఇదైతే నాకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ కాలేజీలో నడుస్తుంటే అక్కడికి వెళ్తే నేను యూట్యూబ్ చేస్తాను అని చెప్పి మనకు తెలిసిన అన్న ఒక ఆయన ఇప్పించిండు. ఇదైతే మా పిల్లోడు చిన్నప్పుడు 6 నెలలప్పుడు ఫోటో. 6 నెలల్లో మా వాడు ఇలా ఉన్నాడు పిల్లోడు. ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణఘట్టం ఫోటో అనమాట. ఇది తిరుపతిలోనే నేనే తెచ్చిన. ఇది ఇందుకి కబడ్డీలోనో ఖోఖోలోనో ప్రైజ్గా వచ్చింది. ఇంకా టోటల్గా టీవీ యూనిట్ అయితే చూడండి. ఇంకా మా ఆయన కష్టపడి పెయింట్ వేసి రాత్రి మగళ్ళు చేసినటువంటి టీవీ యూనిట్ అయితే ఇది. అన్ని చూడటానికి చెత్తగా ఉన్నాయి కదా, ఏదో వర్క్ అలా ఇంకా వదిలేసిన. ఇక్కడైతే ఇది ఏమేమి పెట్టిందంటే ఇలాంటి కొక్కీలు అంటారు కదా, మీరేమంటారు? ఇదేనాప్ప, ఇది తగిలిచ్చింటారు కదా, ఈ ఉక్స్ లాంటివి చాలా పెట్టిండనమాట మా ఆయన అయితే. బీగాలు పెట్టుకోవటానికి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి చాలా పెట్టిండ్రు. చాలా పెట్టి ఇంకా నానాకి అన్నీ ఇలా తగిలిచ్చేసిండ్రు. కీ పంచులు, కీలు, ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంక ఇక్కడైతే కొత్తగా వాల్ క్లాక్ తెచ్చినాము. ఇంకా అదైతే ఇంకా మిర్రర్ అనుకోండి. ఇంకా మనకైతే మంచాలు అంటే ఇంకా ఇలాంటి మంచాలు మనకు ఉండాల్సిందేలేండి. ఎందుకంటే మంచం లేనిది మనకి ఎంత బాగుండదు. మనకి ఈ మంచం వేసుకొని పడుకుంటేనే మనకి సమాధానం. ఇదైతే దేవుడి రూము, తర్వాత చూపిస్తాలేండి. ఇప్పుడు పోలేము లోపలికి. దేవుడి రూమ్ దగ్గర కూడా ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి మాకు గిఫ్ట్గా ఇచ్చిండ్రు. చాలా అసలు ఎంత బాగా కనపడుతుందో చూడండి. గోల్డ్ లాగా కనపడుతుంది కదా, గోల్డెన్ వెంకటేశ్వర. ఏముందిలే, బాగుంది కదా. ఇంక ఇదైతే కీ పంచులని మొన్ననే తిరుపతి పోయినప్పుడు ఇంకా మా ఇందు వాళ్ళు కొన్నారు. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా మా ఇల్లు అయితే టోటల్గా మేము కష్టపడి మా ఆయన డే అండ్ నైట్. ఇదైతే వాష్రూము, అలాగే హ్యాండ్ వాష్ కానీ ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము. ఇంకా ఇటు వస్తే బెడ్రూమ్ చాలా చిన్నది. ఇదైతే కూలర్ మా ఆడపడిచి ఇప్పించిండ్రు, గిఫ్ట్గా ఇచ్చిండ్రు, మేమేం కొనలేదు. ఇంక ఇది మనం బెడ్, ఇది విండో. ఇక్కడైతే ఇంకా బ్యాగులు అవన్నీ చాలా సర్దాల్సినవి. ఇంకా కొత్త ఇల్లు అంటే సర్దాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఉన్నాయి. ఇదైతే బట్టలు పెట్టుకోవటానికి. అలాగే కొంచెం ఇటు వస్తే ఇంకా ఇది వంటగది, మన రాజ్యం. నాకైతే ఇంకా మా ఇందు కూడా వంటగదే నచ్చినది. మా వంటగదే బాగుంది అన్నిటికంటే అని చెప్తుంది. ఇంకా వంటగదిలోనే ఎక్కువ టైము మనకి. ఇంకా హాల్లో టీవీ చూసేటప్పుడు ఉంటాం అనుకోండి. ఈ గ్యాస్ కూడా గిఫ్ట్గా వచ్చింది. అలాగే నేను ఇక్కడైతే చక్కెర టీ పొడులు అందుబాటులో, ఇప్పుడు బాలో ఎన్ని పెట్టినా. ఇదైతే పళ్ళ స్టాండు, ఇంకా వండిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మిగతా అన్ని సామాన్లు ఏమి ఎక్కువ లేవులే మాకు, కొంచెమే. ఇక్కడైతే మన ఫ్రిడ్జ్లో కూడా ఏమి ఉండవు అంత ఎక్కువ. ప్లాస్టిక్ ఇది కొంచెమే అని షార్ట్ చేసినా కదా, ఇంతేలే ప్లాస్టిక్. ఇక్కడైతే ఇంకా కుక్కర్లు, మిక్సీ జార్లు అవి పెట్టినా. ఇంకా చిన్న అన్నీ ఇక్కడ ఉన్నాయి. వంట పాత్రలు అయితే అక్కడ పెట్టిన.
మంచినీళ్ళు అయితే ఇక్కడ పెట్టిన చూడండి. అన్నీ ఇంకా సెల్ఫ్లలోనే పోయినాయి మొత్తం ఐటమ్స్ అన్నీ. ఆడ బియ్యం డబ్బా, కూరగాయలు అన్నీ ఇక్కడ ఇలా ఉంది. కిచెన్ అయితే టోటల్గా ఇలా ఉంది. వంటగది నచ్చిందా చెప్పండి, ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తా. ఇల్లు ఎలా ఉందని కామెంట్లలో రాయండి. అలాగే ఏది ఎక్కడ పెడితే బాగుంటుందని కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. వీలైతే ట్రై చేస్తా ఎలా ఉంటే బాగుంటుందని. అలాగే ఇంకా మనం ఏమి చేంజ్ చేయొచ్చు అనేది చెప్పండి. కొంచెం ఏం చేయలేము, ఉన్న దాంట్లో ఉండటమే. అలాగే ఇల్లు కాబట్టి చుట్టూరు మనం ఇలా బయటికి అడుగు పెడితే చూడండి గ్రీనిష్గా చాలా బాగా చుట్టూరు పొలమే ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే బయటలో ఇలా నెట్టెడ్ ఇది పందిరిలాగా వేసిండనమాట. ఇంటి ముందల ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయినాయి, అందుకే తార్పలు కట్టిండనమాట వాకిలికి ముందల. ఇదైతే ఇక్కడ బయటకు వస్తే ఇలా ఉంటుంది. ఇది పక్కల రూమ్ ఏంటికంటే ఆవును కట్టేయాలని తయారు చేసిండ్రు. ఇంకా ఇక్కడ వాష్ ఏరియా అంటే నేను ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి. ఇక్కడ చూడండి అన్నీ ఎక్కడ ఉన్నాయి. ఇక్కడైతే నేను బట్టలు ఉతకటం, అంట్లు తోమటం చేస్తా ఇక్కడ. ఇక్కడైతే తోటలు అన్నీ చుట్టుపక్కల అంతా తోటే. తోటలోనే మనం ఉండేది కాబట్టి ఇంకా చుట్టూ ఇలా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. ఇంక ఇలా అయితే అది మెయిన్ రోడ్లోనే అనమాట. మెయిన్ రోడ్డుకి ఇంకా ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ కొంచెం రేకులు మనము ఏమంటాం పంచలాగా అనుకుంటాం కదా, అలా రేకులు వేసుకున్నాం. ఎందుకోసమంటే ఇక్కడ చూస్తున్నారు కదా సిలిండర్లు. ఇంక ఈ సిలిండర్లు పెట్టింది బయటనే అనమాట. బయటలో పెట్టుకొని మేము లోపలికి పైపు ద్వారాగా గ్యాస్ వచ్చేలాగా చేసిండ్రు. మనకి వంటగదిలో సిలిండర్ ఉండదు, బయటలోనే ఉంటుంది. అలాగే ఇదేంటిదంటే యూపీఎస్, కరెంట్ లేనప్పుడు ఇంకా వస్తుంది. ఇలా దాని పక్కలో నుంచే ఇలా వస్తే మనకు ఒక సందులాగా ఇంట్లోకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడ రెడీ కాంపౌండ్ అయితే మేము ఇక్కడ ముందల పక్క కొంచెం పెట్టుకున్నాం. ఇల్లు ఎలా ఉందో చెప్పేసేయండి మీరందరూ చూసి. లైక్ చేయటం మర్చిపోవద్దు.